నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఆట విడుపు కోసం యూరన్ పర్యటన చేయబోతున్నారనే వార్త మనకి తెలిసిందే. అయితే ఈ పర్యటన కోసం ఇంతకుముందు కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ కోర్టు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. టూరే కాబట్టి వెళ్ళి రండి అని చెప్పి అంది. కాకపోతే అంతకుముందు ఈసీ కానీ లేదంటే సిబిఐ కానీ వాటిని అడ్డుకుంది వెళ్ళకూడదు అనేసి. మరి ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ పర్మిషన్ అడిగితే కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళండి అని అంటున్నారు. మరి ఈయన నిజంగా పర్యటన కోసం వెళ్తున్నారా, లేదంటే మొత్తం విజయమాల్యలాగా లేదంటే నీరవ్ మోడీ లాగా మొత్తం మూల చదురుకొని యూరప్ వెళ్ళిపోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమైన అంశం మీద మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గా వడ్లమాని గారు. ఆవిడని అడిగి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటన అనేది చాలా రోజుల నుంచి అలా పెండింగ్లో ఉంది. మొత్తానికైతే ఈ మే 16 నుంచి బయలుదేరుతున్నారనే వార్త అయితే హల్చల్ చేస్తుంది. మరి ఓన్లీ టూరిస్ట్ ప్రకారంగా అతను వెళ్ళేసి వస్తాడా, లేకపోతే నిజంగానే వెళ్ళిపోతారా, ఏం జరగబోతుందంటారు? మనకి ఇప్పుడు వచ్చిన వార్తలను బట్టి అయితే ఆయన వెనక్కి వస్తారనే ఉంది. 16వ తారీఖు వెళ్తారు. యాక్చువల్గా 17 నుంచి ఆయన అడిగారు. సో 16 నుంచి ఆయన టూర్ ఉంటుంది. మళ్ళీ జూన్ 1కి వెనక్కి వస్తారు. వాళ్ళ పిల్లలు ఆయన వాళ్ళ భార్య కలిపి వెళ్తున్నారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జెరూసలేం కూడా వెళ్తారని తెలిసింది. ఆయన ఆట విడుపు కోసం వెళ్తున్నాడు, కరెక్టే. దేనికి ఆట విడుపు? ఆయన ఏం కష్టపడ్డాడు? యాక్చువల్గా 5 ఏళ్ళు పరదాల్లో ఉన్నాడు మనిషి. తర్వాత ఇటీవల కాలంలో కొంచెం మార్చి 27 నుంచి కష్టపడ్డాడు ఎండల్లో తిరిగి, అది కూడా బస్సు యాత్ర చేసి రాయి తగిలించుకుని గులకరాయితో దెబ్బ కొట్టించుకుని పాపం చాలా కష్టపడ్డాడు. కాబట్టి ఓకే, ఆట విడుపుకి ఆయన వెళ్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఆయన వెళ్ళాక వస్తారా రారా అనేది చాలామందికి ఉన్న సందేహం. సరే, వస్తాడనే మనకి తెలుస్తుంది ఆయన వెనక్కి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయనకు అవగాహన అయ్యింది, ఎలాగా నేను రాను సీఎం కానీ 4వ తారీఖు అంటే యాక్చువల్గా తెలుస్తుంది కదా. తెలిసాక ఆయన మరి వెనక్కి అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతారా, బెంగళూరు వెళ్తాడా చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఆయన ఓడిపోయారంటే తాడేపల్లి ప్యాలెస్ వదిలేసేయాలి. ఇప్పటికే ఫైల్స్ అవి మాయమయ్యాయని అంటున్నారు. మనకి విషయాలు ఇంకా తెలియదు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం కూటమి వచ్చినా కూడా వాళ్ళ ముందున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈయన ఏ డిపార్ట్మెంట్స్లో ఎంతెంత డబ్బులు పే చేయలేదు. ఇప్పుడు నా 14,000 కోట్లు వీళ్ళకి 6 పథకాలకి ఇస్తా అన్నారా మొన్న. ఇంకేముంది, మేము ఇవాళ ఇచ్చి తీరాలి అని కోర్టుకు కూడా వెళ్ళారా? 14వ తారీఖు నిమ్మందా కోర్టు? నిన్ననేమో ₹1 వేశాడా? లేదు. ఇవాళ వేశాడా? లేదు. 14,000 కోట్లు ఎలా తిందామా, లేకపోతే కాంట్రాక్టర్స్కి ఇద్దామా అని చూస్తున్నాడు ఆయన. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష కూటమి నేత చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. సో ఈ 14,000 కోట్లు ఏమవుతాయో మనం చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతెంత వీళ్ళు పేమెంట్స్ చేయకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి. ఇతను చాలా తెలివిగా నేను సంక్షేమం చేశాను, మీకు 2 బటన్లు నొక్కి మీకు 2 లక్షల చిల్లర వేశాను అంటాడు. ఈ 2 లక్షల చిల్లర కనిపిస్తుంది కానీ ఈయన మింగిన డబ్బులు కనిపించట్లా. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అవన్నీ తెలిసాయంటే వచ్చే ప్రభుత్వానికి గడ్డు కాలమే కొంతకాలం. ఇకపోతే ఈయన వెనక్కి వస్తాడా రాడా? వస్తాడు. వచ్చాక ఏం చేస్తాడు? సిబిఐ అయితే ఖచ్చితంగా చెప్పింది, సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది, రోజువారీ ఈయన కేసులు విచారించమని చెప్పింది అని. సో రోజువారీ విచారణ అంటే ఈయన రోజు నాంపల్లి కోర్టుకి రావాలి. మరి హైదరాబాద్లో ఉండి నేను తాడేపల్లి నుంచి రాలేను అంటే ఎలాగ? తాడేపల్లి ప్యాలెస్ ఆయన వెకేట్ చేస్తాడు అనుకోండి. సో హైదరాబాద్లో ఉంటాడా, లేదు బెంగళూరులో ఉంటాడా, ఇంకా అవన్నీ కూడా తేలాలి. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మరి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుని ఆయన కమెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు చూసినాను, ఆయనకి తాడేపల్లిలో ఉండడు అని ఆయన మీద నింద వేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండడు, ఈయన హైదరాబాద్ మనిషి అంటాడు. మొన్న కూడా జలుబు వస్తే ఆయన హైదరాబాద్ పరిగెట్టాడు, లోకల్గా ఉండడు, పిఠాపురంలో ఎవరు ఓట్లు వేయకండి అన్నాడు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఎక్కడ చదువుకున్నాడు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. రేపొద్దున సిబిఐ కోర్టు విచారణ మొదలు పెడితే ఓకే, విచారణ మొదలు పెట్టకుండా కేసు ఈయన మీద ఉండే బెయిల్ రద్దు చేసిందనుకోండి, ఈయన జైల్లో ఉండాలి. సో 4వ తారీఖు తర్వాత ఇవన్నీ మనకి తేలుతాయి. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మే 16న వెళ్ళారనుకోండి లండన్కి, జూన్ 1 వరకు అయితే రావాల్సి వస్తుంది. సో అంటే జనరల్గా ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడికి ఒక టెన్షన్ అయితే మొదలవుతుంది. మరి ఈ హడావిడిలో టూర్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతుంది కదా.
అంటే మీకు గమనిస్తే ఈయన టూర్ వెళ్ళాక ఇక్కడ అన్నీ మీకు అరాచకాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అచ్చా. అన్నీ ఇక్కడ సిద్ధం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నేను లేనండి. ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి మీకు ఆయన మొత్తం హిస్టరీ మనం చూసుకుంటే నేను ఎప్పుడూ అసెంబ్లీకి రాలేదంటాడు, నాకు సంబంధం లేదు మా నాన్నగారి పాలనతో అన్నాడా అన్ని డొల్ల కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తను బయట ఉండి చేయిస్తాడు, బెంగళూరులో ఉండి నడిపిస్తాడు కథంతా. ఇప్పుడు లండన్లో ఉండి కథ నడిపిస్తాడు. ఇప్పుడు అరాచకాలు మొదలయ్యాయి కదా, నిన్నంతా ఎంత జరిగింది మనకి. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో కూడా నేను లండన్లో ఉన్నా నాకు తెలియదని అన్నాడు కదా. సో ఇదొక స్ట్రాటజీ అన్నమాట. అందుకని ఆయన లండన్లో ఉన్నా ఇక్కడ జరిపిస్తాడు. అయినా ఆయనకేం బాధ, నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు మనిషి. పోతే పక్కవాడు పోతాడు, లేదు ప్రతిపక్షం పోతుంది, లేదు ప్రజలు కష్టపడతారు, ఆయనకేం బాధ. ఆయనకు అప్పనంగా సొమ్ము వచ్చింది, అనుభవిస్తున్నాడు, ప్రజలు కూడా అలాగే చేశారు. అందుకని దీంట్లో ఎవడు ఏం చేయగలిగింది ఏం లేదు. ఆయన తెలివైన వాడు చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ జరగాల్సినవన్నీ సజ్జలు చూసుకుంటాడు, లేకపోతే ఆయన అనుయాయులు ఉన్నారు కదా, సజ్జల కంటే ఇంకెవరు లేరు అనుకోండి, సజ్జలు అన్నీ ఆయనకు కావాల్సినట్టు ఇక్కడ అమర్చి పెడతాడు. అందుకని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాడు. మీరు అన్నట్టుగా జూన్ 1కి రిటర్న్ అయ్యే లోపల మీరు అన్నట్టు చాలా అరాచకాలు అయితే ఇక్కడ జరగవచ్చు అంటారు. ఎందుకంటే ఇప్పుడే చాలా దాడులు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎన్నికల తర్వాత మరి వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. అంతే కదా, ఇప్పుడు ఏదైనా కూడా భయంతో వస్తాయి ఇవంతా కూడా. ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అలాగే ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే చేయిస్తున్నాడు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ వీళ్ళ అరాచకాలు సృష్టించడానికి. మాచర్లలో పిన్ని రామకృష్ణ అంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈసారి మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే మాచర్ల హైలైట్ ఇలాంటి విషయాల్లో, అంటే బాంబులు వేయడంలో. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. అయినా కూడా వార్ వన్ సైడ్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా ఈసారి ఎన్నికల సంఘం కొంచెం స్ట్రిక్ట్గా ఉంది, ప్లస్ డీజీపీ మారారు. కాబట్టి వ్యవస్థలో మార్పు వచ్చింది. కాబట్టి ఇవేవి కూడా అధికార పక్షానికి కొమ్ము కాయవు, అది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళ ఉనికిని నిరూపించుకోవటానికి ఈ పనులన్నీ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.